సర్కిల్స్ లోని 10.2లో ఫిఫ్త్ సమ్. ఓకే, ఏమంటున్నాడు? ప్రూవ్ దట్ ద పెర్పెండిక్యులర్ at the point of contact to the tangent to a circle passing through the center. అంటే ఏమంటున్నాడు అంటే ఒక టాంజెంట్ ని ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతుందో ఆ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి లైన్ ఖచ్చితంగా పెర్పెండిక్యులర్ లైన్, ఆ పాయింట్ కి పెర్పెండిక్యులర్ గా డ్రా చేసినటువంటి లైన్ ఓ సెంటర్ ఆఫ్ సర్కిల్ గుండా పోతుందని చూపించండి అంటున్నాడు. వచ్చి ప్రూవ్ దట్ ద పెర్పెండిక్యులర్ అట్ ద పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ దగ్గర డ్రా చేసినటువంటి పెర్పెండిక్యులర్ లైన్ టు ద టాంజెంట్ కి పెర్పెండిక్యులర్ లైన్ టు ఏ సర్కిల్ పాసెస్ త్రూ ద సెంటర్ గుండా పోతుందని చూపించండి. ఓకే, క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ టాంజెంట్ కాంటాక్ట్, ఎక్కడైతే టాంజెంట్ అనేది సర్కిల్ ఏ పాయింట్ గుండా పోతుందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఆ పాయింట్ కి పెర్పెండిక్యులర్ గా ఉండే లైన్ సెంటర్, సర్కిల్ యొక్క సెంటర్ గుండా పోతుందని, పాస్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. వచ్చి మంచి సమం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే టాంజెంట్ అనేది ఈ పాయింట్ ఏమంటారంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి అనమాట. చూద్దాం, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్ కి టాంజెంట్ కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. ఇది మనందరికీ తెలియాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే రేడియస్ ఓపి, టాంజెంట్ ఏమో ఏపీ అనేది ఒక టాంజెంట్ అనుకుందాం. వచ్చి ఏపీ అనేది టాంజెంట్, లేకపోతే ఏబి అనే మన టాంజెంట్ అనొచ్చు. ఏబి ఈజ్ ఏ టాంజెంట్ of a circle. Okay, next OP is a radius of circle. At a point of contact, దగ్గర రేడియస్ is perpendicular to tangent అనేది మనకు తెలుసు. రేడియస్ అనేది టాంజెంట్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటది ఎప్పుడు కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర. అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్ అనేది పెర్పెండిక్యులర్ టు టాంజెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఓపిఏ అనే యాంగిల్ 90 degrees ఉంటుంది. జాగ్రత్త వినండి, 90 degrees ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే పెర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ సర్కిల్ గుండా పోతుందని చూపించాలి. కాబట్టి సపోజ్ మనం ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ గుండా పోలేదని వేరే సర్కిల్ మనం వేరొక లైన్ ని తీసుకుందాం. వచ్చి పెర్పెండిక్యులర్ గా ఉంటుందని వేరొక లైన్ ని తీసుకుందాం. లెట్ us assumed, ఊహించుకుందాం. లెట్ us assumed దట్ ఏమని ఊహించుకుందాం? సపోజ్ ఇది ఏది O' అనేది పెర్పెండిక్యులర్ గా ఉంది అనుకుందాం ఏబికి. లెట్ అంటే అనుకుందాం, లెట్ us assumed దట్ అనుకుందాం ఏమని O' అనే లైన్ ఏబికి పెర్పెండిక్యులర్ గా ఉంది అనుకుందాం, 90 degrees లో ఉంది అనుకుందాం. అలా అనుకుంటే అప్పుడు మనకి O'PA అనేది ఎంత అవుతుంది? పెర్పెండిక్యులర్ గా ఉంటుంది అని చెప్పాను కదా. పెర్పెండిక్యులర్ గా ఉంటుందంటే 90 degrees అని అర్థం. O'PA అనేది O'PA యాంగిల్ O'PA ఈక్వల్స్ టు 90 degrees అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వల్. యాంగిల్ OPA ఈక్వల్స్ టు O'PA, యాంగిల్ O'PA ఈ రెండు కూడా 90. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? జాగ్రత్త చూడండి. ఇది దీంతో కోయిన్సిడ్ అయినప్పుడు, అంటే రెండు ఒకే ప్లేస్ లో ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? O' అనే లైన్ కూడా, అంటే PO' అనే లైన్ కూడా ఈజ్ కోయిన్సిడ్ OP, అంటే దాంట్లోనే ఉండాలి అది కూడా. అంటే దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇది పాసిబుల్ అవ్వాలి అంటే ఈ రెండు సేమ్ లైన్స్ అయి ఉండాలి.
దీస్ టూ లైన్స్ ఆర్ సేమ్. అప్పుడు మరి ఈ రెండు లైన్స్ సేమ్ అయినప్పుడు పెర్పెండిక్యులర్ లైన్ దేని గుండా పాస్ అవుతున్నట్టు? ఖచ్చితంగా పెర్పెండిక్యులర్ ఎప్పుడు కూడాను సెంటర్ ఓ గుండానే పాస్ అవుతుంది అని అర్థం అనమాట. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ OP and O'P or same. ఈ రెండు ఒకటి అయితేనే పాసిబుల్ అవుతుంది. రెండు ఒకటి అయినప్పుడు పాసిబుల్ అయితే ఇది కూడా దేని గుండా పోతుంది? అప్పుడు ఖచ్చితంగా ఓ దగ్గరే, ఓ డాష్ కూడా ఓ దగ్గరే ఉన్నట్టు. అంటే దీనికి పెర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఖచ్చితంగా దేనికి గుండా పోతున్నట్టు? సెంటర్ ఆఫ్ సర్కిల్ గుండా పాస్ అవుతుందని. సో మనం ఏం చెప్తామంటే ద పెర్పెండిక్యులర్ లైన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద లేకపోతే పెర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. ఇక్కడ టాంజెంట్ పెర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఆరిజిన్ గుండా సెంటర్ ఆఫ్ సర్కిల్ గుండా పాస్ అవుతుంది. కన్నా టాంజెంట్ కి పెర్పెండిక్యులర్ గా ఉండే లైన్ సెంటర్ ఆఫ్ సర్కిల్ గుండా పాస్ అవుతుంది. ఇది మనం క్లారిటీగా చెప్పాలి. ఓకే, క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇది వచ్చి ఒకటిగా 2 సార్లు చూస్తేనే కొంచెం క్లారిటీ వస్తుంది, లేకపోతే కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే రాయడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే మీ లైక్ నన్ను ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.